హాయ్. అమెరికా అగ్రరాజ్యంగా నిలబడడానికి కారణం ఆ దేశం అమ్ముకునే తుపాకులు కాదు, వాల్ స్ట్రీట్లో తిరిగిన డాలర్లు కాదు, వైట్ హౌస్లో మారిన అధ్యక్షులు కూడా కాదు. అమెరికాను నిజంగా ప్రపంచానికి అగ్రదేశంగా మార్చింది వలసదారుల మెదళ్లే. అందులో భారతీయుల పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే సిలికాన్ వ్యాలీని నడిపిస్తున్న ఆ మెదళ్లే ఈరోజు అమెరికా అధికార వ్యవస్థకు భయంగా మారాయి. ఒకప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడిన భారతీయ టెకీలు ఇప్పుడు అదే దేశంలో విలన్లుగా మారిపోయారు. స్టార్టప్లు నిర్మించి $1 బిలియన్ కంపెనీలకు దారి చూపించిన ఇండియన్ టెకీ ఇప్పుడు జాబ్ స్టీలర్ అయ్యాడు. నేషనల్ థ్రెట్ అని పిలిపించుకుంటున్నాడు. కొత్త యుగానికి చెందిన కమ్యూనిస్టులలా భారతీయులు కనిపిస్తున్నారనేది ఇప్పుడు అమెరికన్లు చెప్తున్న మాట. ఒకప్పుడు సోవియట్ కమ్యూనిజం పేరుతో వణికిన ఆ దేశం ఇప్పుడు ఇండియన్ టాలెంట్ను చూసి అదే రీతిలో భయపడుతుంది. ఇంతకీ ఈ ద్వేషం ఒక్కసారిగా ఎందుకు పెరిగింది? H1B వ్యవస్థపై ఎందుకు దాడి మొదలైంది? ట్రంప్ పాలనలో ఇండియన్ టెకీలు కొత్త కమ్యూనిస్టులుగా ఎందుకు మారిపోయారు? ఇది ఉద్యోగాల భయమా, రాజకీయ లెక్కల, లేదా అమెరికా సమాజంలో లోతుగా దాగి ఉన్న జాత్యహంకారమా? ఈ ద్వేషం ఒక్క రోజులో పుట్టింది కాదు. ఇది దశాబ్దాలుగా లోపల మరిగిన భయానికి ఇప్పుడు బయటకు వచ్చిన ఓ రూపం. అమెరికా టెక్ రంగాన్ని గమనిస్తే అసలు నిజం అర్థమవుతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, IBM, పేపాల్, ఎన్విడియా లాంటి దిగ్గజ సంస్థల్లోని కీలక స్థానాల్లో భారతీయులే ఉన్నారు. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న ఇంజనీర్లలో దాదాపు 35% మంది ఇండియన్ మూలాలున్న వాళ్లే. H1B వీసాల ద్వారా వచ్చిన వారిలో 70% పైగా భారతీయులే. అంటే అమెరికా టెక్నాలజీ నడుస్తున్నది ఇండియన్ టాలెంట్ మీదే. కానీ 2025లో ఈ నిజమే అమెరికా రాజకీయాలకు అసహనంగా మారింది. ఓవైపు ఆర్థికంగా అమెరికా మందగమనంలోకి వెళ్తోంది. ఉద్యోగాల వృద్ధి తగ్గుతోంది. ఆటోమేషన్, AI కారణంగా లోకల్ వర్క్ ఫోర్స్లో భయం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులకు కావాల్సింది ఒక స్కేప్ గేట్, ఒక నిందితుడు, ఒక శత్రువు. అందుకే ఇండియన్ టెకీలు టార్గెట్ అయ్యారు. ట్రంప్ పాలనలో ఈ భయం అధికారిక పాలసీగా మారింది. H1B వీసాలపై ఫీజులు పెంచారు, వేజ్ క్యాప్లు పెంచారు, సోషల్ మీడియా వెరిఫికేషన్ పేరుతో మానసిక ఒత్తిడి మొదలైంది. అమెరికన్ జాబ్స్ ఫస్ట్ అనే నినాదం వెనుక అసలు అర్థం ఒకటే: వలసదారుల్ని బయటకు నెట్టడం, ముఖ్యంగా హై స్కిల్డ్ ఇండియన్స్ని తోసేయడం. ఇక్కడే కమ్యూనిజం పోలిక మొదలైంది. 1950లలో అమెరికా కమ్యూనిస్టులను ఎలా చూసిందో అదే భాష ఇప్పుడు ఇండియన్ టెకీలపై వినిపిస్తోంది. అప్పుడు రెడ్ థ్రెట్ అన్నారు, ఇప్పుడు బ్రౌన్ థ్రెట్ అంటున్నారు. అప్పుడు ఉద్యోగాలు పోతాయన్న భయం, ఇప్పుడు కూడా అదే భయం. అప్పుడు దేశ భద్రత ప్రమాదంలో ఉందన్నారు, ఇప్పుడు కూడా అదే మాట. తేడా ఏంటంటే అప్పట్లో శత్రువు ఒక సిద్ధాంతం, ఇప్పుడు శత్రువు ఒక సమూహం. ఈ ద్వేషం కేవలం H1B హోల్డర్ల దగ్గరే ఆగడం లేదు. అమెరికాలో పుట్టి పెరిగిన రెండో తరం ఇండో అమెరికన్లపైన దాడులు మొదలయ్యాయి. దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు గో బ్యాక్ టు ఇండియా అంటూ కామెంట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇండియన్స్ని ఇన్వేడర్స్, జాబ్ థీవ్స్ అని ముద్ర వేసే కంటెంట్ భారీగా పెరిగింది. 2025లో ఆన్లైన్లో వైరల్ అయిన యాంటీ ఇండియన్ హేట్ పోస్టుల్లో దాదాపు 70% H1B టెక్ ఉద్యోగాల చుట్టూనే తిరిగినట్లు రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి. నిజానికి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడల్లా అమెరికా ఇలానే చేస్తుంటుంది. ఎవరో ఒకరిపై నింద వేస్తుంటుంది. ఒకప్పుడు అది ఆఫ్రికన్ అమెరికన్లు, తర్వాత లాటినోలు, ఆ తర్వాత ముస్లింలు, ఇప్పుడు ఇండియన్ టెకీలు. అసలు సమస్య సిస్టంలో ఉందని ఒప్పుకోవడం అమెరికాకు నామోషి. అయితే ఇండియన్ టెకీలకు ఇది కేవలం ఉద్యోగ సమస్య కాదు, ఇది గుర్తింపు సమస్య. మీరు ఎంత కష్టపడినా, ఎంత ప్రొడక్టివిటీ ఇచ్చినా చివరికి మీరు అమెరికన్ కాదన్న సందేశం బలంగా వినిపిస్తుంది. ఈ మానసిక ఒత్తిడి చాలా మందిని అమెరికా నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనకు తీసుకెళ్తోంది. కొందరు కెనడా, ఆస్ట్రేలియా వైపు చూస్తున్నారు, మరికొందరు ఇండియాకే తిరిగి వస్తున్నారు. ఇది అమెరికాకు నష్టమేనని అక్కడి టెక్ కంపెనీలే చెప్తున్నాయి. అయినా కూడా జాతీయవాదమే ఆ దేశానికి ఇప్పుడు ప్రధానమైపోయింది. ఈ దేశభక్తి కడుపు నింపుతుందా అంటే ట్రంప్ గారి సపోర్టర్స్ వద్ద సమాధానమే ఉండదు. మరి కోడింగ్తో సామ్రాజ్యాన్ని నిర్మించిన టెకీలను అదే సామ్రాజ్యం శత్రువులుగా చూస్తే ఆ సామ్రాజ్యం ఎంతకాలం నిలుస్తుంది? శ్రమ, అధికారం మధ్య జరుగుతున్న యుద్ధంలో చివరకు ఓడిపోయేది సామాన్యులు కాదా? ఈ యుద్ధంలో తుపాకులు లేవు, బాంబులు లేవు, కానీ భారతీయులపై నరనరాన ఎక్కించుకున్న ద్వేషం ఉంది. ఇది ఇలానే కొనసాగితే అమెరికా తన సమాధిని తానే తవ్వుకోవడమైతే ఖాయం.